వీడియోతో మేము మన ముందుకు వచ్చాము. అదేంటంటే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కనువిందు పండుగ లాంటిది ఈరోజు. అదేందో మన అందరికీ తెలుసు. దేవరా పార్ట్ 1 కొరటాల శివ డైరెక్షన్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన సినిమా దేవరా పార్ట్ 1. ఇది దేవరా అనేది సినిమా పార్ట్ 1 పార్ట్ 2 రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. అయితే దేవరా పార్ట్ 1 వచ్చేసి మనకి సెప్టెంబర్ 27 ఈ నెల 27వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దానిలో భాగంగా మనకి కొరటాల శివ డైరెక్టర్ వచ్చేసి మనకి ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ముందుగా ఆ ట్రైలర్ రివ్యూ చెప్పే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ ట్రైలర్ ఎలా ఉందంటే 2 నిమిషాల 40 సెకండ్లతో ఈ ట్రైలర్ మనకి రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి వచ్చేసి కొరటాల శివ అంతకుముందు మనకి ఆచార్య అంటే బ్లాక్ ఆటర్ ఫ్లాప్ ఇచ్చిన సినిమా అది. అయితే మరి ఆ సినిమా తర్వాత ఇప్పుడు దేవరా పార్ట్ 1తో మనకి వస్తున్నాడు. మరి చూడాలి మరి కొరటాల శివని ఈసారి మెరిపిస్తాడో మెరిపిలాడో చూడాలి. అదేంటంటే ఈ పార్ట్ 1 ట్రైలర్ గమనిస్తే ఏముందంటే ట్రైలర్ గమనిస్తే ప్రకాష్ రాజు వాయిస్ ఓవర్ది ట్రైలర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైలర్ గమనిస్తే తండ్రి కొడుకులుగా నటించబోతున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించబోతున్నాడు. తండ్రి అనేవాడు దేవర, కొడుకు అనేవాడు వర అనేది 2 పాత్రలు ఉన్నాయి. అయితే మనకి ఈ ట్రైలర్ నాకు తెలిసి ఇప్పుడున్న సీక్వెల్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. ఈ 2 సీక్వెల్ నడుస్తుంది. పుష్ప 1, పుష్ప 2, తర్వాత బాహుబలి 1, బాహుబలి 2, అలాగే ఇవన్నీ సీక్వెల్స్ నడుస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా మన కొట్టాల సేవ అనేది వచ్చేసి నేను ఎందుకు తీయలేను సినిమా పార్ట్ 1 పార్ట్ 2 నేను ఎందుకు తీయలేను అని ప్రెస్టేజ్తో తీసుకున్నాడు అని అనిపిస్తుంది ఈ ట్రైలర్ గమనిస్తుంటే. అయితే దేవరా పార్ట్ 1 వచ్చేసి నాకు తెలిసి ఈ సినిమా ఫుల్ మాస్ ఎన్టీఆర్ అభిమానులకి ఫుల్ మాస్ జాతరగా ఉండబోతుంది ఈ సినిమా. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ పాత్ర అలా ఉండబోతుంది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర అంత క్రూరత్వంగా ఉంటుందని ఈ ట్రైలర్ గమనిస్తే అర్థమవుతుంది. అయితే ఈ ట్రైలర్లో వచ్చేసి నాకు తెలిసి కొంత మెసేజ్ ఇస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే కొట్టాల శివ సినిమాలు అంటేనే మెసేజ్ ఉంటుంది. ఖచ్చితంగా కొట్టాల శివ సినిమాలు అంటే మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా కొంత మెసేజ్ ఇస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న జనాలకి, సముద్రం మీద ఆధారపడే జనాలని క్రూరంగించే ఒక అతను సైఫ్ అలీ ఖాన్ అనేది ఈ పాత్ర అనేది తెలుస్తుంది. ఆ సైఫ్ అలీ ఖాన్ పాత్ర నుంచి అక్కడ ఉన్న జనాలను ఏ విధంగా కాపాడాడు అనేది దేవర అనేది. అయితే దేవర అయిన తర్వాత దేవర వర అతని కొడుకు ఏ విధంగా మళ్ళీ ముగించాడు అనేది ఈ సినిమా అనేది తెలుస్తుంది. నాకు తెలిసి ఈ ట్రైలర్లో వచ్చేసి దేవర గురించి చెప్పాడు, వర గురించి చెప్పాడు, తండ్రి కొడుకులుగా. తండ్రి క్యారెక్టర్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాడు. వర క్యారెక్టర్ వచ్చేసి ఓన్లీ పిరికివాడిగా మనకి ఈ సినిమాలో ట్రైలర్లో చూపించాడు. దేవర అనేది క్రూరత్వంగా చూపించాడు. మనకి ఈ ట్రైలర్లో వచ్చేసి. అయితే నాకు తెలిసిన వరకు నేను అనుకుంటున్నా ఏంటంటే బాహుబలి 1, బాహుబలి 2. బాహుబలి 1 వచ్చేసి తండ్రి క్యారెక్టర్, బాహుబలి 2 వచ్చేసి కొడుకు అమరేంద్ర బాహుబలి అనేది మనకి ఈ సినిమా అనేది 2 భాగాలకు వచ్చింది. అది ఇతిహాసాలు కాబట్టి ఒక కథ కాబట్టి మనకి అలా తీయగలదు. మరి ఇందులో ఎటువంటి కథను ఎంచుకున్నాడు, ఎటువంటి కథ ఉందో మరి కొట్టాల శివ ఏ విధంగా ఎంచుకున్నాడు నేను గమనించినది ఏంటంటే ఈ ట్రైలర్ చూస్తే దేవర అనేవాడు 2 సంవత్సరాల తర్వాత సముద్రం మీదకి వెళ్ళి 2 సంవత్సరాల దాకా తిరిగి రాడు అనేది ట్రైలర్లో చూపించాడు. నాకు తెలిసి ఈ దేవర పాత్ర అనేది లాస్ట్ సినిమా అయిపోయే ముందు లాస్ట్ అర్ధగంట అనేది ఇంట్రడ్యూస్ చేస్తాడని అనిపిస్తుంది. క్యారెక్టర్ని అప్పుడే ఇంట్రడ్యూస్ చేయడం అనిపిస్తుంది. లాస్ట్ అర్ధగంటలో సినిమా ఎండింగ్ వచ్చింది అనే మూమెంట్లో నాకు తెలిసి తండ్రి క్యారెక్టర్ అనేది రిలీజ్ చేస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే దేవర పార్ట్ 2 చూడాలి కాబట్టి అభిమానులు. నాకు తెలిసి పార్ట్ 1లో ఓన్లీ వచ్చేసి ఓన్లీ కొడుకు అనేది అమాయకుడిగా ఉంటాడు కాబట్టి అమాయకమైన పెరుగుతాను కొద్దిగా కామెడీ చేసుకుంటా అక్కడ ఉన్న జరిగే అన్యాయాలని కొద్దిగా ఎదిరించలేక ఉంటాడు కాబట్టి ఎప్పుడు పిరిగివాడు. తండ్రి క్యారెక్టర్ ఆల్రెడీ హీరోయిన్తో జాన్వీ కపూర్తోనే మనకు అనిపించాడు డైరెక్టర్. ఇతను పిరిగివాడు, తండ్రి రూపం వచ్చింది కానీ తండ్రి రక్తం రాలేదు అని మనకు అనిపించాడు అనమాట. నాకు తెలిసి పార్ట్ 1లో వచ్చేసి దేవర పార్ట్ 1 ఈ సినిమాలో వచ్చేసి ఓన్లీ కొడుకు మీద నడిచింది సినిమా మొత్తం అనిపిస్తుంది నాకు తెలిసి. దేవర పార్ట్ 2 వచ్చేసి తండ్రి ఆగమనం అనేది వస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే సముద్రం మీదకి వెళ్ళాడు నీ కొడుకు సముద్రం మీదకి వెళ్ళాడు, పంతం కోసం వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు, నన్ను తిడతానే అనేది ఒక ముసలమ్మని తిడతా ఉంటాడు అతను పిరికివాడు క్యారెక్టర్. నాకు తెలిసి లాస్ట్ అర్ధగంటలో సినిమా అయిపోతుంది అని కూడా దేవర అనేవాడిని దిప్పుతుడా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంది. లేదు అలాగ దిప్పుతుడా, లేదంటే ఇంటర్వల్ వరకే
కొడుకు క్యారెక్టరు, ఇంటర్వెల్ తర్వాత తండ్రి క్యారెక్టర్ దింపితే ఈ సినిమాలో ఎటువంటి పస ఉండదు. ఎందుకంటే పార్ట్ 2 అనేది చేయడానికి అనేది ఎటువంటి ఆస్కారం ఉండదు. అందుకని నాకు తెలిసిన వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది సినిమా. కాకపోతే ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ ఖుషి ఈ సినిమా, ఫుల్ మాస్ జాతర. ఇందులో చెప్పనక్కర్లేదు, ఫుల్ మాస్ జాతర, ఫుల్ ఖుషిగా ఉంటుంది. ఎందుకంటే అంత ఎలివేషన్స్, ఫైట్స్ కానీ, ఆ సైఫ్ అలీ ఖాన్ పాత్ర కానీ, అంత కుర్రారత్వం కానీ అనేది ఉండబోతుంది ఈ సినిమాలో. కామెడీకి కొద్దిగా అంత కొద్దిగా ఉండదు అనిపిస్తుంది, కొద్దిగా అంతే ఉంటుంది కామెడీ. అది బీజియం, ఈ ట్రైలర్లో బీజియం గమనిస్తుంటే అనిరుద్ధన్ వచ్చేసి కొద్దిగా అంత సక్సెస్ అయ్యాడు అనిపిస్తుంది బీజియం చూస్తుంటే. మరి బీజియం చూస్తుంటే కొద్దిగా అంత సక్సెస్ అయ్యాడు అనిపిస్తుంది. చూడాలి మరి కొట్టాల శివ ఆచార్య అంటే అటర్ ఫ్లాప్ ఇచ్చిన సినిమా తర్వాత ఈ దేవరా పార్ట్ 1 ఎన్టీఆర్ హీరోగా బహుభాష అంటే పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నాడు ఈ సినిమాని. మరి ఎన్టీఆర్ అభిమానులకి ఏ విధంగా అనేది పుష్ప కూడా డిసెంబర్లో రాబోతుంది కాబట్టి దానికి పోటీగా ఉంటుందా ఉండదా అనేది ఎన్టీఆర్ అభిమానులు అనేది వీక్షిస్తున్నారు అనమాట. పార్ట్ 1 అనేది ముందు తండ్రి కొడుకులను ఇద్దరు ఒకేసారి ఈ సినిమాలో పార్ట్ 1లో చూపిస్తాడా, లేదంటే పార్ట్ 2లో తండ్రి క్యారెక్టర్ చూపిస్తాడు చూడడం. కాకపోతే లాస్ట్ ఈ ట్రైలర్లో లాస్ట్ ఎలివేషన్స్ సముద్రం నుంచి ఆగమనం, నాకు తెలిసి తండ్రి వచ్చే క్యారెక్టర్ అనుకుంటుంది, తండ్రి ఆగమనం వచ్చే క్యారెక్టర్ అనుకుంటా. సముద్రం నుంచి ఎలివేషన్స్, ఆ ఫైట్స్, సొరసాబ్ నుంచి వచ్చే సీను హైలైట్ ఉంది. సో మైండ్ బ్లోయింగ్ ఎఫెక్ట్స్ కానీ సూపర్ ఉంది. మొత్తానికి చూడాలి మరి ఎన్టీఆర్ అభిమానులకి ఏ విధంగా దేవర పార్ట్ 1 కనువిందు పోతుందో చూడాలి. నాకైతే ట్రైలర్ అయితే కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. కాకపోతే రొటీన్ స్టోరీ లాగా ఉన్నా కూడా కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే